హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను చికెన్ వెల్లుల్లి కారం చేశాను. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇది ఎలా చేసుకోవాలంటే నేను ఇక్కడ 3/4 kg చికెన్ తీసుకుని మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అసలు ఇందులో వాటర్ లేకుండా మంచిగా గట్టిగా పిండి ఇందులో వేసుకోండి గిన్నెలో. అలాగే 1 స్పూన్ వరకు సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకుని చికెన్ అంతా పట్టేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 20 నిమిషాలు దీన్ని ఇలాగా నానబెట్టుకుంటే కనుక చికెన్ చక్కగా సాఫ్ట్గా అవుతుంది. అలాగే మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, అలాగే మిరియాలు, యాలకులు, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క సరిపడినంత వేసుకోండి. అలాగే కసూరి మెత్తి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకుని ఇలాగ మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో ఒక 20 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి వేసుకుని ఇలాగ మిక్సీ పట్టుకోండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులో బటర్ వేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ వరకు బటర్ వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇలాగ అంతా కడిగిన తర్వాత దీంట్లో ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కింద ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీని మీద ఇలా మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు అయితే కనుక చూడండి ఇలాగా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఒక 1/2 కప్ వరకు జీడిపప్పు వేసుకుంటున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవి వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఆయిల్లో మాత్రం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, దీన్ని మొత్తానికి దీంట్లో వేసుకోండి. చూడండి ఇదంతా చికెన్ ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 12 నిమిషాల వరకు దీన్ని ఇలాగ ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూడండి ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోండి. ఫస్ట్ ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని ఒక 15 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకోండి. చూడండి 15 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో చూసారు కదా. ఈ వాటర్ అనేది చిక్కబడాలి. చిక్కబడినప్పుడు మనం చేసుకున్న కారం ఉంది కదా, వెల్లుల్లి కారాన్ని దీంట్లో వేసుకోవాలి. ఈ కారం అంతా దీంట్లో వేసుకుని ఒకసారి దీన్ని మొత్తం కలిసేటట్టు కింద గట్టితోటి ఇలాగా కలుపుకోండి. ఇదంతా మొత్తాన్ని కలిసేటట్టు కింద ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేదంటే కింద మాడిపోతుంది. అలాగే నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువైంది, అందుకని ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. చూడండి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇలాగా ఆయిల్ బయటకు వచ్చేటట్టు కింద ఉడికించుకోవాలి. మనకి ఈ మసాలా అంతా చక్కగా చికెన్ని పట్టేటట్టు కింద దగ్గరకు వచ్చే వరకు దీన్ని సిమ్లో పెట్టుకుని ఇలా ఉడికించుకోండి. మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఇలా కొత్తిమీర వేసుకుని ఇలా ఉడికించుకోవాలి. చూడండి చికెన్ మంచిగా దగ్గరకు వచ్చింది కదా. ఇలా వేసుకున్న తర్వాత కింద అడిగంటుతుంది. చూడండి ఇలా కాకుండా ఇలా చికెన్ కూడా మంచిగా మగ్గింది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో. ఒక్కసారి చికెన్ ఫ్రై చేసి చూసారంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. నేను దీంట్లోకి చారు చేశాను. చారు పక్కన అసలు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే కనుక ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.